ప్రెస్ మిత్రులకు స్వాగతం. ఈరోజు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం మరియు అనుబంధ సంస్థల యొక్క ఒక ముందడుగు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద అంటే విద్యా వ్యవస్థ మీద సమూల మార్పులు కోరే వాళ్ళు ముందు రండి వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వండి అన్నప్పుడు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం దాని యొక్క అనుబంధ సంస్థల చైర్మన్గా డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు టీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారు ఇప్పుడు ప్రస్తుతం టీఎల్ఎఫ్ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకులు ఓబీసీ సెల్ నేషనల్ కో కన్వీనర్ వారు ఈరోజు మన యొక్క సమావేశానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి అంటే జరగబోయే విద్యా సదస్సు ఏర్పాటుకు దాని యొక్క సమాలోచన చేయడానికి ఒక విద్యావంతుల యొక్క ఇంటలెక్చువల్స్ యొక్క ఆలోచన విధానాన్ని ఒక కూర్పుగా తీర్చిదిద్దడానికి వారు పూనుకున్న యొక్క ఈ శంఖమే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ప్రస్తుతం మనతో కూర్చుని అంటే సమావేశంలో పాల్గొన్నది డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు, రాష్ట్ర నాయకులు, చైర్మన్ టీఎల్ఎఫ్ మరియు అనుబంధ సంస్థలకి, మాస్టర్ రత్నాకర్ గారు టీఎల్ఎఫ్ సీనియర్ నాయకులు, వంగపల్లి రాజేశ్వర్ గారు టీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకులు, కాస్తల ముత్యంశారి గారు రాష్ట్ర నాయకులు మరియు ఈ జిల్లాకి ఉమ్మడి జిల్లాకి అధ్యక్షులు పనిచేసిన వారు, ఇక్కడ రామచంద్రారెడ్డి గారు ఊట్కూరు రామచంద్రారెడ్డి గారు టీఎల్ఎఫ్కు మరియు అనుబంధ సంస్థలకు చాలా విస్తృతంగా కష్టపడినవారు మరియు ఆడెబ్ దినేష్ గారు వారు అన్ని విధాల టీఎల్ఎఫ్ అనుబంధ సంస్థలకు ఎప్పుడు వెన్నుదన్నుగా పనిచేస్తున్న ముఖ్య నాయకులు. అదేవిధంగా ఇంకా ఎంతోమంది విస్తృతంగా దీనికోసం పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చాలా పూనుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి కాలేజీలో అంటే టీఎల్ఎఫ్ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను చైతన్యవంతులు చేయడం, విద్యార్థులను వాళ్ళకు పాఠాలు నేర్పడం. సో ఇక్కడ మా విద్యా సంస్థల్లో అన్నీ కూడా ఈరోజు ఫంక్షనింగే కాబట్టి మేము మా విద్యా సంస్థ మా లెక్చరర్స్ అధిక సంఖ్యలో పాల్గొనలేకపోయారు. బట్ ఏంటంటే వారి యొక్క ప్రతినిధిగా మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు మాట్లాడి ఈ యొక్క సదస్సు యొక్క పోస్టర్ను ఆవిష్కరిస్తారు, పాంప్లెట్ను ఆవిష్కరిస్తారు. అదేవిధంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వంగపల్లి రాజేశ్వర్ గారిని కోరుతున్నాం. వంగపల్లి రాజేశ్వర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి అన్ని రంగాల్లో పట్ల పుంతలు దొక్కుతున్నటువంటి సందర్భంలో పట్ల మరి మొదటి దశాబ్ది కాలంలో పట్ల విద్యా వ్యవస్థ అనేటువంటిది, విద్యారంగం అనేటువంటిది ఏ రకంగా మరి దిగజారిపోయిందనేటువంటి విషయము అర్థం చేసుకొని తర్వాత మరి ప్రజాప్రభుత్వంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి గత దశాబ్ద కాలంగా ఏదైతే ఇబ్బందులు జరిగిందో విద్యారంగాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రం లోపట జిల్లాల్లోపట ఆయా జిల్లాల్లోపట మేధోమదన కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పేసి మా చైర్మన్ గారు టీఎల్ఎఫ్ చైర్మన్ గారు కత్తి వెంకటస్వామి గారికి సూచన చేయడం, దీంట్లో భాగంగానే మరి మొన్న మహబూబ్ నగర్ లోపట ఇవాళ కరీంనగర్ లోపట అంటే వచ్చే ఆదివారం లోపట కరీంనగర్ లోపట ఇక్కడున్నటువంటి మేధావుల యొక్క మేధోమదనాన్ని విద్యారంగం లోపట ఎలా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే రానున్నటువంటి రోజుల లోపట నిజామాబాద్ జిల్లా లోపట అలాగే ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా లోపట 31 జిల్లాల లోపట మేధోమదన సదస్సులు చేపట్టి వాటికి సారాంశాన్ని హైదరాబాద్ వేదికగా మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల జరిగేటువంటి కార్యక్రమం లోపల రానున్నటువంటి 5 సంవత్సరాల్లో విద్యారంగాన్ని ఎలా ముందుకు తీసుకుపోతే బాగుంటుందనేటువంటి సూచనలు చేపట్టడం కొరకు ఈ వచ్చే ఆదివారం లోపల వాగేశ్వరి డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లోపల మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మేధోమదన సదస్సు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కరీంనగర్ లోపల ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావిని ప్రతి ఒక్క విద్యారంగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సూచనలు తెలియజేయడం కోసము ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా ఈ సందర్భంగా మరి కోరుకోవడం జరుగుతూ ఉన్నది. జై తెలంగాణ.
గత ప్రభుత్వ పాలకుల్లో విద్యా వ్యవస్థ విద్యారంగం ఏ విధంగా అయితే అంటే అస్తవ్యస్తంగా ఉందో దాన్ని పునరుద్ధరించే దిశగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పూనుకొని దాంట్లో భాగంగా ఉద్యమ కిరీటం విద్యా వ్యవస్థకు దిక్సూచి లాంటి మా గురువు మా పెద్దన్న అయినటువంటి టిఎల్ఎఫ్ చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి గారిని ఈ ప్రతి 33 జిల్లాల్లో ఈ విద్యా సదస్సులను ఏర్పాటు చేసి లోపాలు ఎక్కడున్నాయి వాటిని ఎట్లా అధిగమించాలనేటువంటి కాన్సెప్ట్ తోటి దాదాపు 33 జిల్లాల్లో మొదటగా మహబూబ్నగర్లో అయింది. రేపు సండే రోజు నాడు వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ ప్రిమిసెస్ గీతాభవన్ బిసైడ్ దాంట్లో ప్రతి ఒక్క మేధా వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అధ్యాపకుడు బోధన సిబ్బంది అడ్వకేట్స్ డాక్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి ఈ విద్యా సదస్సును విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వ్యవస్థను మెరుగుపరిచేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడిన విషయం అందరికీ తెలిసినటువంటిదే. దీనిలో లెక్చరర్సు టీచర్సు ప్రైవేట్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా అంటే వారి యొక్క కష్ట నష్టాలను తెలియజేసుకోవడానికి ఇది ఒక వేదికగా మనము ఏర్పాటు చేయబోతున్నాం. వాళ్ళకు సంబంధించినటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా దీనిలో తెలియజేసుకోవడం మరియు విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు వారి యొక్క సలహా సహకారాలను కూడా అందించడం కోసం ఇది ఒక వేదికగా ఏర్పడుతుంది. దీనికి ఈ సమాలోచన ఏర్పాటు చేయడం కోసం డాక్టర్ కత్తి వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను ఇటువంటి సమాలోచనను చేసినందుకు వారికి మేము నిజంగా కూడా మేము ప్రైవేట్ వ్యవస్థ తరఫున అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం ఆదివారం రోజున 8వ తారీఖున 10:30 గంటలకు వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ ముకరంపురలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పెద్ద మొత్తంలో టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఎవరైనా విద్యా వ్యవస్థ కోసం సలహాలు ఇచ్చేందుకు తరలి రావాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క చైర్మన్. ప్రస్తుతానికి తెలంగాణ లెక్చరర్ ఫోరంకి ఒక 9 అనుబంధ సంఘాలు ఉన్నాయి. మేము దాంట్లో మెన్షన్ చేసాం. గ్రాడ్యుయేట్ దాంట్లో ప్రధానంగా యునైటెడ్ టీచర్స్ ఆర్గనైజేషన్ అని, గ్రాడ్యుయేట్ టీచర్స్ అని, గ్రాడ్యుయేట్ అసోసియేషన్, ఇట్లా ఒక 9 సంఘాలు ఉద్యమం కోసమే పుట్టిన సంస్థ మాది. తెలంగాణ రాష్ట్రం సాధించాలని సాధన కోసమే మేము పుడుతున్నాం, పనిచేస్తున్నామని మా బైలాస్లో రాసిన ఒకే ఒక సంస్థ ఈ తెలంగాణలో మాది మాత్రమే. టీఎన్జిఓస్ కూడా మెన్షన్ చేయలే, ఈవెన్ టీఆర్ఎస్ కూడా మెన్షన్ చేయలే. టీఆర్ఎస్ అనే పార్టీ అంతకుముందు టీఆర్ఎస్ యొక్క సంస్థగా కానీ టీఆర్ఎస్ పార్టీగా కానీ ఎక్కడ కూడా మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేయడం కోసం పుట్టిన సంస్థ అని రాయలే. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒకే ఒక సంస్థ. మేము కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నామని మా బైలాస్లో రాసినాం. మా బైలాస్ ప్రకారము ప్రైవేటు, గవర్నమెంటు, ఎయిడెడ్, ఇంటర్మీడియట్ నుంచి మొదలుకొని పీజీ వరకు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం వరకు ఉన్నటువంటి అన్ని స్థాయి అధ్యాపకులు, ఆచార్యులను కలుపుకొని ఈ సంస్థ ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమంలో మిగతా ఏ సంస్థల కంటే ముందు మేమే నిలబడి అగ్రభాగం నిలబడి కొట్లాండి. అలా 80,000 మెంబర్షిప్ తోటి తెలంగాణ ఉద్యమంలో 80,000 మెంబర్షిప్ తోటి మేము స్టార్ట్ అయ్యాం. నిజంగా చెప్పాలంటే లెక్చరర్స్, టీచర్స్కు సర్వీస్ సంఘాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యల సాధనకు, వాళ్ళ శాలరీస్ కోసము వాళ్ళకి సంబంధించి. కానీ సంఘం అంటూ ఏకీకృతం లేనటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్. వీళ్లకు మేము ప్రధాన వేదిక అయినాం. తెలంగాణ లెక్చరర్ ఫోరం అనేది వాళ్ళ యొక్క సర్వీస్ ప్రాబ్లమ్స్ కూడా మేము వేదిక అయినాం. అందుకే
కార్పొరేట్ కబంధాస్తాల్లో నలిగిపోతున్నటువంటి ప్రైవేట్ లెక్చరర్లను హైదరాబాదులో నారాయణ శ్రీ చైతన్యలో 3,000 రూపాయలకు మాత్రమే, స్వయంగా నా తమ్ముడు కూడా ఇంటర్వ్యూకి పోయాడు ఎంఎస్సీ అయిన తర్వాత, కేవలం 2,500 to 3,000 ఇస్తామన్నారు. దిస్ ఇస్ ద స్టోరీ ఇన్ ద 2009 అండి. బట్ మేము 2007లో మేము స్టార్ట్ అయిన సంస్థగా 9 వరకు అదే పరిస్థితి ఉండింది. బట్ మేము 9 తర్వాత మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ కారణంగా ఇలా లక్షల రూపాయలు, మా రత్నానక్కలు కూడా కొన్నాళ్ళు పనిచేసినాడు కార్పొరేట్లో. సో 1,00,000 రూపాయల శాలరీ, 5 లక్షల శాలరీ ఇవాళ లెక్చరర్స్ తీసుకుంటారంటే దట్ జస్ట్ బికాస్ ఆఫ్ కార్పొరేట్ వ్యవస్థ యొక్క తలను వంచి మెడలు వంచి మేము సముచితమైన జీతాలు ఇప్పించగలిగినాం. అదే రకంగా ఒక గుడ్ కోఆర్డినేషన్ తోటి ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నటువంటి చాలామంది వాళ్ళతోటి ఉద్యమంలో వాళ్ళతో కలిసి నడవడం కావచ్చు, లేదా మాకు జీతాలు ఇవ్వడంలో కావచ్చు, మేము చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి సంస్థ. ఆ సంస్థకు అంతిమ లక్ష్యంగా మేము పెట్టుకున్న లక్ష్యం తెలంగాణ వచ్చింది. నన్ను చాలామంది అడుగుతుంటారు, నీకేం లాభం కాలేదు, మీ తెలంగాణ లెక్చరర్ ఫోరంకి ఏం లాభం కాలేదు, అంతా టీఆర్ఎస్ఏ కొట్టుకపోయింది, అంతా కేసీఆర్ కొట్టుకపోయినాడు ఆయన. నేను అందరికీ సమాధానం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన గాంధీజీ ఏం కాలేదు, కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పేరు అయితే ఆయనకు. కోదండరామ్ గారు కూడా మొన్న వాళ్ళకి ఏం కాలేదు, కానీ తెలంగాణ తెచ్చిన పేరు అయితే మాకు కూడా అంతే. మా సాటిస్ఫాక్షన్ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పుట్టినటువంటి సంస్థ. మేము పుట్టిన దానికి సార్థకతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. దాని తర్వాత మా బాధ్యత విద్యారంగంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దడం. మా ఆకాంక్ష అసలు దేశంలో ప్రపంచంలోనే తెలంగాణ విద్యా వ్యవస్థ అత్యుత్తమమైనటువంటి, అత్యంత నాణ్యమైనటువంటి విద్య ఇక్కడ దొరుకుతుంది అనేటువంటి ఆలోచన మాది, ఆ ఆకాంక్ష మాది. దానికోసం మేము పోయిన గవర్నమెంట్ ఉన్నటువంటి కేసీఆర్ గారితో మాకు 2002 నుంచి ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా మేము ఆయనకి ఎన్ని సజెస్ట్ చేసినా ఆయన ఎక్కడ వినలేదు. ఆయనకు మనసులో ఏదో కేజీటీ పూజీ అని చెప్పుకుంటూ ఏవో కొన్ని ఆలోచనలతో ఆయన వెళ్ళాడు, కానీ ఏ ఆలోచన కూడా విద్యారంగానికి పనికొచ్చేది కాలేదు. వేల సంఖ్యలో కాలేజీలు, స్కూల్స్ మూతపడ్డాయి. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వందల సంఖ్యలో క్లోజ్ అయినాయి. రియంబర్స్మెంట్ లేక అనేక మంది విద్యార్థులు మధ్యలో చదువు ఆపేసినారు. ఏ వ్యవస్థను కూడా, విద్యా వ్యవస్థను కూనరిల్లిపోయినటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలు. అప్పుడప్పుడు చర్చ వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత కంటే తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడే విద్యారంగం బాగుండే అనేటువంటి అన్నప్పుడు గుండెలు తరక్కపోతున్నాయి మాకు. ఇదొక్కటి మాత్రం జరగొద్దని కేసీఆర్ గారి దగ్గర కోదండరామ్ గారు, జయశంకర్ గారు, చనిపోయినటువంటి నాయని నరసింహారెడ్డి గారు, ఇట్లాంటి పెద్దలందరూ, విద్యాసాగరరావు గారు ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పిన, కేసీఆర్ గారికి చెప్పిన, సార్ రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మేము మా చెవులతో విన్నాం, ఆ నైజాం ఉన్నప్పుడే బాగుండేరా అని మా నాయనతో, మా నాన్నలు, మా తాతలు అన్నప్పుడు. ఇప్పుడు ఏమున్నది, ఆ నైజాం ఉన్నప్పుడే బాగుండే, ఆ బ్రిటిష్ వాడు ఉన్నప్పుడే బాగుండే అనేటువంటి ఒక అపవాదును మన ప్రభుత్వాలు మూట కట్టుకున్నాయి. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత అరే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే అనేటువంటి ఏ తెలంగాణ బిడ్డ అని అనుకుంటే మనందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆత్మహత్య సదృశ్యం అవుతుందని నేను కేసీఆర్ గారి ముందట చెప్పినా. నేను ఉద్యమ సమయంలో జయశంకర్ గారి సాక్ష్యం, ఇవాళ కోదండ గారి సాక్ష్యం. అప్పుడు ఎంకన్నా అది కలలో కూడా జరగదు, ఆ మాటే రాదు అని అన్నాడు ఆయన. కానీ ఆ మాట మీద ఆయన నిలబల్ల. ఆయన వ్యక్తిగత స్వార్థమో, మంచి ఆలోచన ఉండే తెలంగాణ కోసం కొట్లాడిండు ఆయన. మేమందరం ఆయనతో కలిసి పనిచేసినాం. తెలంగాణ ఉద్యమంలో ఆయన యోగదానాన్ని మేమేం క్వశ్చన్ చేస్తలేం. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అస్సలు తెలంగాణలో మోటు సామెత ఉన్నది, కుక్క బుద్ధి అటక దగ్గర బయటపడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన నిజస్వరూపం బయటకు వచ్చింది, ఆయన స్వార్థం బయటకు వచ్చింది. ఆయన వ్యక్తిగతమైన స్వార్థం, ఆయనకు సంబంధించిన కుటుంబ స్వార్థంతో తెలంగాణ అన్ని రంగాలలో
వెనక్కి నెట్టేయబడ్డమైనటువంటిది. దాంట్లో ప్రధానంగా విద్యారంగం. ఈ విద్యారంగం యొక్క పునరుద్ధరణ కోసమే మేము 2015 నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి పెంచినాం. 1,00,000 ఉద్యోగాల లడాయి పేరుతోటి ముందు ప్రారంభం చేసింది మేము. ఈ రాష్ట్ర చరిత్రలో ఒకే ఒక్కసారి కేసీఆర్ని గేరావు చేయడానికి జరిగిన ప్రయత్నం May 1, 2015 రవీంద్ర భారతి ముందట మేము గేరావు చేయడానికి ట్రై చేసినాం. అది ఒకటే సందర్భం ఆయన గేరావు చేయడానికి ట్రై చేసింది. ప్రతిపక్షాలు కూడా చేయలేకపోయినాం. మేము తెలంగాణ లెక్చరర్ ఫోరంగా ఉద్యమ బిడ్డలుగా మాకు హక్కు ఉంది కాబట్టి కేసీఆర్ని నిలదీయడానికి మేము ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం కొనసాగింది. మా ప్రయత్నం కారణంగా నోటిఫికేషన్స్ కొన్ని వచ్చినాయి. ఎన్నైతే రావాలో అన్ని రాలేదు. ఇవాళ పరిస్థితి మారింది. 10 సంవత్సరాల తర్వాత ఆయన ప్రభుత్వం వెళ్ళిపోయింది. ప్రజలే ప్రతిపక్షమై, నేను కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనమో లేదో వ్యక్తుల గొప్పతనమో కత్తి వెంకట స్వామి గొప్పతనం అని అంటలేను. ప్రజలే, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ పిపాసులు, స్వేచ్ఛను కోరుకునే వాళ్ళు, స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడేవాళ్ళు. అందుకే మరొకసారి నియంతృత్వం మీద కొట్లాడి ప్రజలే ప్రతిపక్షమే ప్రజలై నియంతృత్వ పాలన పాలదోరి ఇలా కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే విద్యారంగం మీద ఒక దృష్టి పెట్టాలని మేము కోరినాం. కానీ అప్పటికీ లేట్ అయింది. 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత సమ్హౌ ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సమీక్షా సమావేశం చేసినాడు. సమావేశం సందర్భంగా కొద్దిమంది మేధావుల్ని పిలిచినాడు ఆయన. మేము ఆ రోజే అబ్జెక్ట్ చేసినాం. నో, ఇది కాదు, స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవాలన్నాం. మేము నరేందర్ రెడ్డి గారికి చెప్పినాం, ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, భట్టి గారికి చెప్పినాం. అయితే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు వెంటనే, గతంలో మీకు గుర్తుండాలి, దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో SC/ST సప్లాన్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి జిల్లా 23 జిల్లాల పర్యటన దామోదర్ రాజనరసింహ గారు స్వయంగా చేసినారు. విలేకరుల మిత్రులు మీ అందరు కూడా సాక్షులు ఉన్నారు. అదేవిధంగా ఇలా విద్య విషయంలో జరగాలనేది మా ఆకాంక్ష. దానికోసం మేము ప్రభుత్వాన్ని ఒక పక్కన అప్పీల్ చేస్తూనే ఉడతా భక్తిగా మేమెందుకు కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోవాలా, వాళ్ళే చేస్తారని ఎందుకు కూర్చోవాలా, వాళ్ళే చేయాలని చేతులు కట్టుకొని కూర్చునేటువంటి సంస్థ మాది కాదు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా యూనివర్సిటీ స్థాయిలో విద్యా సదస్సులు మొదలుపెట్టినాం. మా విద్యా సదస్సు యొక్క ఉద్దేశం స్టేక్ హోల్డర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి ప్రైవేటు, గవర్నమెంట్, ఎయిడెడ్ స్కూల్ నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ మేము చేస్తున్నాం. ఈ విద్యారంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఏం చేయాలి. మహబూబ్నగర్లో జరిగిన సమావేశంలో ఒక మిత్రుడు సెలవు చేసిండు. అసలు ఏ దేశంలో లేదు. నిజంగా కూడా నాకు కూడా డౌటే. ఎందుకంటే నా మిస్సెస్ కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలో పనిచేసింది. నేను టీచర్గా పనిచేసిన అప్పటి నుంచి, నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నాకు క్వశ్చన్ మార్క్. ఒక్క టీచర్ తోటి 5 క్లాసెస్ నడిపేటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? మన దగ్గరే ఉంది. దాంతో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే బేస్ పడాలో, పునాది పడాలనో ఆ పునాది కరెక్ట్గా పడతలేదు. కాబట్టే వాడు ఇంటర్మీడియట్కి వచ్చినాకనో 10th వచ్చినాకనో ఫెయిల్, డ్రాప్ అవుట్ ఇదే జరుగుతుంది. సో నాణ్యమైన విద్యకు బేస్ ప్రైమరీ ఎడ్యుకేషన్. కాబట్టి 1 to 5 ఉన్నటువంటి క్లాసులో ఒక 6 మంది టీచర్సు, ఒక 6 రూమ్లు స్కూల్ ఉండాలి. కానీ ఒకే రూమ్, ఒకటే పాఠశాల, ఒకటే టీచరు. ఆయనకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా స్కూల్ బంద్. ఇది మన గ్రామీణ విద్యలో ఉన్నటువంటి లోపం. దీన్ని అనేక సార్లు అనేక కమిషన్, మొదలయార్ కమిషన్ నుంచి మొదలుకొని కొఠారి కమిషన్ నుంచి అన్ని చెప్పినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. విద్యా వ్యవస్థ నాశనమైంది. పోయినసారి ఉన్నటువంటి ఆయన 10 ఏళ్ళలో ఆయన ఇంకా నడుస్తుంది. ఇప్పుడు అది జరగకూడదని మా సదుద్దేశం. దానికోసమే కింది నుంచి, అది విద్యారంగం మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి నుంచి కూడా అట్లీస్ట్ మేము యూనివర్సిటీ స్థాయిలో అయితే ముందు కలెక్ట్ చేద్దాం అనుకున్నాం. రత్నాకర్ గారు అన్నట్టుగా 33 జిల్లా కేంద్రాలు కూడా చేయాలి. కానీ మా శక్తి కూడా సరిపోవాలి కదా. అందుకని మేము వెంటనే మెయిన్స్ కేంద్రాలు, మేము ఎంచుకున్నటువంటి 5 కేంద్రాలు ప్రస్తుతానికి, నెంబర్ 1 మహబూబ్నగర్, నెంబర్ 2 కరీంనగర్, నెంబర్ 3 నల్గొండ, నెంబర్ 4 వరంగల్ అండ్ నెంబర్ 5 హైదరాబాద్ని మేము మొత్తం అందరినీ ఈలోపుగానే మాకు వీలైతే
మేము ఇట్లా చేస్తున్నప్పుడు మొన్న సంగారెడ్డి వాళ్ళు అన్నారు మెదక్కి మేము సంగారెడ్డి చేస్తామని, మంచిర్యాల వాళ్ళు మేము సపరేట్ చేస్తామన్నాం. కానీ రేపు మంచిర్యాల ముందు ఇక్కడ పాల్గొంటే మీకు చేసేటువంటి అవకాశం వస్తుంది. సో ఇది విస్తృతంగా వెళ్ళిపోతుందండి. వీఆర్ వెరీ హ్యాపీ. మేము స్టార్ట్ చేయగానే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. కాబట్టి విద్యారంగ నిపుణులు మొన్న ఆకునూరు మురళి గారు, జానయ్య గారు మా పోవానికి వచ్చారు. రేపు జరగబోయేటువంటి సమావేశానికి దీని యొక్క ఇనాగరేషన్కు చీఫ్ గెస్ట్గా మాన్యులు విప్ ఆది శ్రీనివాస్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. వారితో పాటు చీఫ్ గెస్ట్ అంటే మెయిన్ చీఫ్ స్పీకర్గా గ్రంథాలయ చైర్మన్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారితో పాటు శాతవాహన యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ సుజాత గారిని మేము ఆహ్వానించాం. అదే రకంగా మిగతా బండి చంద్రశేఖర్ గారు, నేను ఉంటాను, మా రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు. వివిధ ఇష్యూస్ మీద పేపర్ ప్రజెంటేషన్ మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు మీకైతే బాగా అనుభవం, మాకంటే ఎక్కువ. వచ్చినవాడు వస్తాడు, మాట్లాడితే వెళ్ళిపోతుంటాడు. ఇది నోట్ చేసేది లేదు. ఆ రౌండ్ టేబుల్ అది రౌండ్ అవుతుంది, లాస్ట్కి అది జీరో అయిపోతుంది. రౌండ్ టేబుల్ సమావేశాలన్నీ యొక్క దాని రిజల్ట్ రౌండే, జీరోని. సో వీ డోంట్ వాంట్ టు గో ఫర్ దట్. మేము విద్యారంగంలో ఉన్న వాళ్ళం, పేపర్స్ అడ్మిట్ చేసినాం. నేను కెమిస్ట్రీలో ఇంటర్నేషనల్లో పత్రికలలో నెంబర్ 2 పొజిషన్ ఉన్నటువంటి ట్రాన్సిషన్ మెటల్ కెమిస్ట్రీలో నా పేపర్ వచ్చింది. వితౌట్ కరెక్షన్స్ నా పేపర్ వచ్చింది. అంత నిబద్ధత ఉన్నటువంటి మేము ఈ విద్యారంగానికి సంబంధించి కూడా ఒక పేపర్ ప్రజెంటేషన్ చేయమన్నాం. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఒక పేపర్ మీద మీ అభిప్రాయం ఇవ్వమన్నాం. సో ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఈ 5 సమావేశాలు కాకుండా మిగతా దగ్గర నుంచి లాస్ట్కి హైదరాబాద్లో జరిగేటువంటి సమావేశంలో మేము ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదిక అందజేసే సదుద్దేశం. దీంట్లో ఏ విధమైనటువంటి రాజకీయం లేదు. నాటి విద్యార్థి సంఘాలైన ప్రజా ఫ్రంట్ కానివ్వండి లేదా తెలంగాణ సంఘర్షణ సమితి కానివ్వండి, దానికంటే పూర్వం ఏదైతే సంస్థ ఉన్నదో దాని పేరు తీసుకోవాలి, ఎందుకంటే జాబితాలు ఉన్నది. వాటి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఏర్పడుతుంది? వాళ్ళు ఈ సమావేశాలలో పాల్గొంటారు, అందరు పాల్గొంటారు. మాకు తెలంగాణ లెక్చరర్ ఫోరం ఒక స్పెషాలిటీ ఏంటంటే మేము సర్వస్పర్శి, లెఫ్ట్ రైట్ అన్నీ కలిసి పనిచేసిన ఒక సంస్థ అంటే తెలియాలి. నేను ఎక్స్ట్రీమ్ రైట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన, నేను ఏబీపీ నుంచి పనిచేసిన, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన. మా చంద్రశేఖర్ అన్న లేదా గోనారెడ్డి అన్న ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో పనిచేసినారు, రాడికల్స్గా పనిచేసినారు. మీరు తీసుకోలేకపోతున్నా, నేను తీసుకుంటున్నాను ధైర్యంగానే. సో నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు కూడా మా సభ్యులే. రైటిస్ట్గా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు మా సభ్యులే, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మా సభ్యులే. సో ఇది తెలంగాణ ఒక పూదోట అనుకొని ఇక్కడున్న అన్ని ఐడియాలజీకి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా పిలుస్తున్నాం. సుజాత గారు కొంత లెఫ్టిస్ట్, నేను రైటిస్ట్ను. సో వీ టుగెదర్ వర్క్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది తెలంగాణ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ద మెయిన్ మోటో. బట్ ఈ సిద్ధాంతాలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా తెలంగాణ నాణ్యమైనటువంటి విద్యా వ్యవస్థను నిర్మాణం చేయడమే తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క అంతిమ లక్ష్యం. దానికోసమే ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుల ద్వారా మేము అభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం. ఆ నివేదికలో ఉన్న అంశాలను ఇంప్లిమెంటేషన్ చేయడం కోసము ప్రభుత్వంను అప్పీల్ చేస్తాం, బ్రతిమాలుతాం, అప్పీల్ చేస్తాం, అవసరమైతే పోరాడతాం. ప్రైవేట్ ఉపాధ్యాయులు సరే చాలా దయానీయ పరిస్థితుల్లో ఉన్నారంటే, ఇవాళ నాకు తెలిసిన కొద్దిమంది ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారు, కేవలం 4,000 రూపాయలకి వాళ్ళ జీతాలు చేస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా పేమెంట్ యాజమాన్యం ఇస్తలేదు. అలాంటి వాళ్ళు కొక్కోళ్ళు ఉన్నారు. వారి గురించి మీ మేము ఎస్ ఐ గాట్ ఇట్ మీ ఇప్పుడు మేము చైతన్య యాత్ర అని మేము ఈ ప్రభుత్వం వచ్చినాకనే చేసినాం. మా డిమాండ్ ఏంటంటే ప్రైవేట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పర్టికులర్గా మేము లెక్చరర్స్గా టీచర్స్ ఉన్నాం కాబట్టి మేము మా రంగాన్ని మాట్లాడతాం. కానీ మేము జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే బయట చిట్ ఫండ్లో పనిచేసేటోళ్ళు కావచ్చు, ప్రైవేట్ వ్యవస్థలో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి
12 మాసాల జీతం తప్పనిసరిగా ఇవ్వాలనేది మా డిమాండ్. నేను ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా, ఒకవేళ ప్రపంచంలో ఎక్కడైనా 2 మాసాలు 3 మాసాలు భోజనం చేయకుండా తిండి తినకుండా ఉండగలిగితే, తిండి తినకుండా ఉంటే మేము కూడా 6 నెలలు ఉంటాం. కానీ నా ప్రశ్న మీకు అర్థం కాదు. నేనేం ప్రశ్నించిన అంటే సంవత్సరం జీతం కూడా ఇవ్వకుండా ఐఎమ్ కమింగ్ ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ టు దాట్ సార్. నేను అదే చెప్పిన. ఫస్ట్ మేము కార్పొరేట్ విద్య మీద పోట్లాడినాం, అది మేము సక్సెస్ అయినాం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో మేము కొట్లాడినాం, అది కూడా కొంతమేరకు సక్సెస్ అయినాం. పూర్తిగా మేము సక్సెస్ అయినా నేను చెప్తాను. ఇక్కడ స్టిల్ మీరు అన్నట్టుగా 7 మాసాల జీతం ఇచ్చి 4 మాసాల జీతం ఇచ్చి టర్మినేట్ చేయడం. 4 మాసాలే. ఒక బుక్ ఉంటుంది సైన్స్కి, నువ్వు 2 నెలల్లో పూర్తి చేయాలి, అవి వెళ్ళిపోవాలి. 2 నెలల్లో నీకు ఇంకో 20,000 30,000 ఇస్తాం, వెళ్ళిపోవాలి. మరి మిగతా 10 నెలలు ఆయన ఎట్లా బతకాలి? నేను అదే క్వశ్చన్ చెప్తున్నా ప్రభుత్వాన్ని. ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకు, ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మొన్నదాకా ఈ టీచర్స్, అది కాంట్రాక్ట్ టీచర్స్ కూడా 10 నెలల జీతం ఇచ్చిండు. దానికి వ్యతిరేకంగా మేము పోట్లాడినాం. సో ఈ అన్ని అంశాలను ప్రభుత్వం అంటే విద్యా వ్యవస్థ సరిగా నడవాలన్నప్పుడు విద్యా వ్యవస్థలో పట్టుకోమైనటువంటి టీచరు ప్రశాంతంగా పాఠం చెప్పగలగాలి. ప్రశాంతంగా ఎప్పుడు చెప్తాడంటే కడుపులో కొద్దిగా భోజనం ఉన్నప్పుడు చెప్తాడు, తన ఇండ్లు గడిచినప్పుడు చెప్తాడు. కాబట్టి టీచర్కి సంబంధించినటువంటి, లెక్చరర్కి సంబంధించినటువంటి పూర్తి జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, 12 మాసాల జీతము, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్, ఆరోగ్య భద్రత, ఈ 4 అంశాలను వీటి మీద మేమైతే గవర్నమెంట్ను ఒక జీవో తీయమంటున్నాం. ఏదో పైకి చెప్పేస్తే వినరు ఎవరు కూడా. కాబట్టి గవర్నమెంట్ జీవో ద్వారా ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్కు ఒక జీవో ద్వారా వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ ఉద్యోగ భద్రత, వాళ్ళ ఆరోగ్య భద్రతకు ఒక జీవోని తీయాలని గవర్నమెంట్ మేము ఒత్తిడి చేస్తున్నాం. నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉంటుంది. కాబట్టి ఆ మేనిఫెస్టోలో మేము పెట్టినాం ఈ భద్రత ఇస్తామని. దీన్ని ఇప్పుడు మేము మా ముఖ్యమంత్రి మీద ఈ మా సదస్సులో, మా కంక్లూజన్స్లో అది కూడా ఉంటుంది. కేవలము అకాడమిక్ చెప్పి ఊరుకోవడం కాకుండా అకాడమిక్ కండక్ట్ చేయడానికి లెక్చరర్సే ముఖ్యం. కాబట్టి ఈ అధ్యాపకులే ముఖ్యమని వీళ్ళ జీతభత్యాల విషయంలో కూడా మేము స్పష్టమైనటువంటి సజెషన్ గవర్నమెంట్కి ఇస్తాము. వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా మేము ముందు నడుస్తాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, అమర హై ప్రొఫెసర్ జయశంకర్, అమర హై ప్రొఫెసర్ జయశంకర్. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను జై తెలంగాణ. అధ్యాపకుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, బోధన సిబ్బంది ఐక్యత. జై తెలంగాణ.